जय गुरुदेव। सभी प्यारे बच्चों को आज की कक्षा में आपके अध्यापिका एल.एन.वी. रमणा की सुस्वागతం। మరిప్పుడు మనకి ఈ పాఠ్య భాగంలో కబీర్ దాస్ గారి ఈ సాఖీలు ఈ దోహాలు ఏంటో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం అలా. ऐसी बानी बोलिए मन का आपा कोई अपना तन से दल करे और को सुख होए. ఆహా, అసలు ఎంత చక్కటి దోహానో. మరి ఫస్ట్ దోహాని చూసారా? ఇందులో ఏం చెప్తున్నారో తెలుసా? మన వాక్కు ప్రాధాన్యత చెప్తున్నారనమాట. ఏసీ బాని బోలియే, ఇలాంటి మాట మాట్లాడాలట. ఎలాంటి మాటట? మనకా ఆపఖోయ్, మనసులో ఉన్న కష్టం, అహంకారం తొలగిపోవాలి. అప్నా తన్సి తల్కరే, ఇంకా ఆ పదాలు ఎలా ఉండాలి? మన శరీరాన్ని చల్లబరచాలి. ఔరన్ కోసుకోయ్, ఇతరులకు కూడా చాలా సంతోషాన్ని కలిగించాలి. అంటే శరీరాన్ని చల్లబరచడం ఏంటారా? కోపంతో, ఎంత కోపంతో ఉన్నా కూడా మన నోట్లోంచి వచ్చే మాట మనల్ని చల్లబరచాలి. అంటే మన మీద మన టంగ్ మీద, మన మాటల మీద మనకి కంట్రోల్ ఉండాలి. ఇంకేం జరుగుతుంది దానివల్ల? మనం కంట్రోల్ అవుతాం, ఓకే. ఎదుటి వాళ్ళు కూడా చాలా స్వాంతన పొందుతారు ఆ మాటల వల్ల. చూసారా? మరి మంచి మాటల ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందో కబీర్ గారు ఈ కవితలో చెప్పారనమాట. దోహా. కస్తూరి కుండలి బసై మృగుడుండే వనమాహి, ऐसे घट घट राम है दुनिया देखे नाही. చూసారా? ఈ దోహాలో కబీర్ గారు ఏం చెప్పారు చూసారా? కస్తూరి కుండలి బసే. కుండలి అంటే ఏంటి? నాభి అన్నమాట, బొడ్డు. ఈ కస్తూరి తన బొడ్డులోనే ఉంటుందట. ఎవరికి? మృగుడు ఉండయి వనమాహి, కస్తూరి మృగం ఉంటుందరా. మరి దానికి బొడ్డు నుంచే సువాసన కలిగిన కస్తూరి వెలువడుతూ ఉంటుంది. కానీ దానికి తెలీదర్రా. ఏం చేస్తుందో తెలుసా? ఆ వనం అంతా తిరుగుతూ ఉంటుంది, అడవంతా తిరుగుతుంటుంది. అబ్బా, వాట్ ఏ నైస్ స్మెల్, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి. అలాగే ఏసీ గట్టి గట్టి రాముగే, ఇలాగే ప్రతి శరీరంలో కూడా భగవంతుడు ఉన్నాడు. కానీ దునియా దేఖనాంగి, ఈ ప్రపంచమే చూడట్లేదు. అంటే ఏంటి? మరి కస్తూరి మృగం తన నుండే వెలువడుతున్న సువాసనని తెలుసుకోకుండా ఎలా అడవంతా తిరుగుతుందో, మనిషి కూడా తనలో ఉన్న దైవత్వాన్ని తెలుసుకోకుండా అలా అక్కడికి ఇక్కడికి తిరిగి, అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఈయనకి ఎక్కువ గొప్ప పవర్ ఉందంట, ఆయనకి ఎక్కువ గొప్ప పవర్ ఉందంట అనుకుంటున్నాడు. కానీ అరే, ఆ భగవంతుడు నాలోనే ఉన్నాడు అని అనుకోవట్లా. నిజానికి చూసారా? భగవంతుడు మనలో ఉన్నాడు అనుకోండి, మనం ఎలా ప్రవర్తిస్తాం? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే మాట్లాడేటప్పుడైనా, ఆలోచించేటప్పుడైనా, చేసేటప్పుడైనా ఒక్కటి అనుకోవాలి మనం. ఏంటంటే, ఆ దేవుడు ఇలా చేస్తాడా? చేయడు. మరి మనమే భగవత్ స్వరూపాలు అయితే మరి మనం ఇలా చెయ్యొచ్చా? ఓకే, దేవుడు ఎలా చేస్తే మంచిగా ఉంటుంది. అదే మనం కూడా ఆ అడుగు జాడల్లోనే నడవాలి. ओके, ठीक है. दोहा. जब मैं था तब हरी नहीं, अब हरी है मैं नाही, सब अंधियारा मिट गया जब दीपक देखे माही. చూసారా? మరి ఇందులో ఏం చెప్తున్నారు? జబ్ మై థా తబ్ హరి నహి, నేనున్నప్పుడు హరి లేడు. హరి అంటే దేవుడు లేడు. అబ్ హరి హై మై నాహి, ఇప్పుడు దేవుడు ఉన్నాడు, నేను లేను. ఏంటిది? ఇప్పుడు నేనున్నప్పుడు దేవుడు లేకపోవడం ఏంటి? దేవుడు ఉన్నప్పుడు నేను లేకపోవడం ఏంటి? ఎస్, ఇందాక పద్యం చూసారా?
ఆ దోహలో ఏముంది? మానవుడు తనలోని భగవంతుణ్ణి ఎరగకుండా అన్ని చోట్ల తిరుగుతున్నాడు కదా. అంటే ఇప్పుడు ఏంటి అర్థం? మనలో ఉన్న భగవంతుడు మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అప్పుడు భగవంతుడు అనేవాడు ఎక్కడో ఉండడు, మనలోనే ఉంటాడు. ఇన్ దిస్ కనెక్షన్ ఈయన ఏం చెప్తున్నారంటే బ్రహ్మైత. ఇక్కడ మై అంటే నేను అనే కాదు, అహంకారం. నేను అనే అహంకారం ఉన్నప్పుడు తబ్ హరి నహి, భగవంతుడు అప్పుడు ఉండడు, కనిపించడు. అబ్ హరి హై మై నాహి, ఇప్పుడేమైంది? ఆ భగవంతుడు నాలో ఉన్నాడు అని నేను తెలుసుకున్నా. అంటే అహంకారం, నేను అనే అహంకారం తొలగిపోయింది. ఇప్పుడేముంది? భగవంతుడు ఉన్నాడు. అబ్ హరి హై మై నాహి, నేను అనేది లేదు, అహంకారం పూర్తిగా పోయింది. అంటే అహంకారం లేని హృదయం భగవత్ స్వరూపం. కాబట్టి మనం మన నిజ స్థితిలోకి వచ్చేయాలంటే ఏం చేయాలరా? అహంకారాన్ని విడిచిపెట్టేయాలి. అప్పుడేమవుతుందో చూసారా? సబదియారా మిటి గయా, చీకటంతా తొలగిపోతుంది. చీకటి అంటే ఏంటో తెలుసా? అజ్ఞానం. అజ్ఞానాన్ని అంధకారంతో పోలుస్తారు. ఎప్పుడైతే అహంకారం లేకుండా పోతుందో అప్పుడు ఏమవుతుంది? మనలో అజ్ఞానం నశించిపోతుంది. ఇప్పుడు జబ్ దీపక దేఖ్యామాహి, లోపల ఉన్న దీపాన్ని చూస్తే అప్పుడు మొత్తం చీకటి తొలగిపోతుంది. లోపల ఉన్న దీపం ఎవరు? పరమేశ్వరుడు, ఆ భగవంతుడు, ఆ పరమాత్ముడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు అని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో అప్పుడు అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం మొత్తం ప్రసరిస్తుంది. వెలుగు తప్ప అక్కడ చీకటి ఉండదు అని కబీర్ దాస్ గారు ఈ సాఖీలో చక్కగా చెప్తున్నారు కదా. ఇప్పుడు 14వ దోహ చెప్పుకుందాం. सुखिया सब संसार है, खाए अरु सुवई, दुखिया दास कबीर है, जागे अरु रुवई. ఏం దోహారా చూడండి. సుఖియా సబ్ సంసార్ హై, ఖాయే అరు సువై. ప్రపంచం అంతా చాలా సుఖంగా ఉంది. ఎలా? ఖాయే అరు సువై, శుభ్రంగా తిని హ్యాపీగా పడుకుంటున్నారు. అంటే తిని పడుకోవటం కంటే ఈ ప్రపంచంలో పని లేదనుకోవద్దు. ఏంటంటే సుఖం అనుభవిస్తున్నారు, హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. దుఃఖియా దాస్ కబీర్ హే, కానీ ఎవరు దుఃఖపడుతున్నారు? ఈ సుఖియాకి విలోమ దుఃఖియా. ప్రపంచం అంతా సుఖంగా ఉంటే, సంతోషంగా ఉంటే మరి దుఃఖంగా బాధగా ఎవరు ఉంటున్నారా? దాస్ కబీర్ హే, కబీర్ దాస్ గారు చాలా బాధపడుతున్నారట. జాగయ్యారు రోవై, మేలుకుని ఉంటున్నారు, బాధగా ఉంటున్నాడు, దుఃఖిస్తున్నాడట. ఎందుకు? ప్రపంచం అంతా కూడా ప్రాపంచిక సుఖాల్లో మునిగిపోతుంది. ఏ వ్యక్తి అయినా సరే చాలా మటుకు ఈజీ గోయింగ్, నా పని నాకు అయిపోవాలి, నేను తిన్నానా, నేను తాగానా, నేను బొబ్బున్నానా, వీడు సుఖంగా ఉంటాడు. అయితే ప్రపంచం నశించిపోతుంది, అయినా కూడా ఈ మనిషి ఏం చేస్తాడు? దానిలో మునిగిపోతున్నాడు. ఇది ఎవరికి తెలుస్తుంది? ఇక్కడ దాస్ కబీర్ అంటే ఇక్కడ కబీర్ దాస్ గారి పద్యాల్లో ప్రతి దోహలో కూడా ఎక్కడక్కడ కబీర్ అని వస్తుంది. ఓకేనా? దానికి గుర్తుగా కబీర్ దాస్ కానీ ఇక్కడ కబీర్ దాస్ అంటే ఎవరంటే జ్ఞాని. ఈ జ్ఞాని మాత్రం ఏం చేస్తాడు? అరే ఈ ప్రపంచం నశ్వరం కదా, ఇది శాశ్వతం కాదు. ఇటువంటి శాశ్వతం కాని ప్రపంచానికి మనం పుట్టాము అంటే మరి ఈ శాశ్వతం కాని ప్రపంచంలోనే నలుగురికి కనపడుతున్నప్పుడే తర్వాత 10 మంది చెప్పుకునేలాగా, అజరామరంగా మన పేరు నిలిచిపోయేలాగా, ఇంకా మనం ఎందుకు పుట్టామో ఆ ఉద్దేశం పూర్తయ్యేలాగా మనం బతకాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎందుకు ఈ ప్రపంచంలోకి వచ్చాము మర్చిపోయి హాయిగా తింటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం, ప్రాపంచ సుఖాలు మునిగిపోతున్నాం, బొబ్బుంటున్నాం.
అంటే మేల్కొనటం ఇక్కడ ఏంటి? జ్ఞానానికి గుర్తు. అజ్ఞాని అలా ప్రాపంచిక సుఖాల్లో మునిగిపోతుంటే జ్ఞాని మాత్రం ఏం చేస్తున్నాడు? అరే వీళ్ళందరూ భౌతిక సుఖాల్లో మునిగిపోయిన నిద్రలో ఉన్నారు, ఇలా అయితే మనం ఈ జీవితం అసలు జీవించడం ఎందుకు అని జ్ఞాని దుఃఖపడతాడు. దుఃఖపడ్డవాడు ఏం చేస్తాడు? దుఃఖం నుంచి బయటపడాలని చూస్తాడు కదా. అప్పుడు జ్ఞాని ఏం చేస్తాడు? తన జ్ఞానాన్ని వ్యాప్తి చేస్తాడు. చూసారా ఈ 2 లైన్లు ఎంత అర్థం ఉందో చూడండి. మరి అటువంటి ప్రత్యక్ష జ్ఞానమే ఈ కబీర్ దాస్ గారు తన శిష్యులకు అందించారు. మరి ఆ పరంపరలో ఇవన్నీ కూడా మనకు కూడా ఈ అపురూపమైన అపారమైన జ్ఞానం అందిందర్రా. ఇప్పుడు 5th దోహ. विरह भुवंगम तन बसे मंत्र न लागे कोई राम वियोगी ना जीवई जीवई तो बौरा होई. ఈ దోహాలో ఏం చెప్తారు? ఇంతకు ముందు దోహాల్లో ఏం చెప్పారు? మనమే భగవత్ స్వరూపులు అని చెప్పారు. అది తెలుసుకోలేని వాళ్ళు అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నారు అని జ్ఞానులు వారి అజ్ఞానాన్ని తొలగించడానికి ఎంతో తపన పడిపోతున్నారు. మనకి ఇంతకు ముందు దోహాల్లో మనకు తెలిసింది ఇది. ఇప్పుడు చూసారా, విరహ భువంగం తన్ బసై. విరహ అంటే ఏంటి? వియోగం, విరహం. అటువంటి భువంగం అంటే ఏంటి? పాము. వియోగం అనే పాము గనక మనలో ఉందంటే విరహము. ఎవరితో విరహము? పాము ఉంటే ఏం చేస్తారు? పాము కాటేసిన, పాము ప్రభావం ఉన్న తొలగిపోవడానికి పాము మంత్రం వేస్తే తగ్గిపోతుంది అనేవాళ్ళు. కానీ ఈ విరహం అనే పాము కాటేసినప్పుడు ఏ మంత్రం పనిచేయదు. ఎవరి విరహమో తెలుసా మీకు? రాము వియోగి నా జీవై. రామ అంటే ఇక్కడ ఎవరు? భగవంతుడు. ఎవరైతే భగవంతుడికి దగ్గరగా ఉండాలనుకుంటారో, ఇక్కడ భగవంతుడు అంటే ఎక్కడో ఉన్నాడు, ఆ విగ్రహాన్ని మనం మనిషి రూపంలో చూడాలి అనేది కాదు. ఇక్కడ భగవంతుడు అంటే మనలో దాక్కుని ఉన్న ఈ దైవత్వం ఎలా బయటకు వస్తుంది? మనలో ఉన్న భగవంతుడితో మనం ఎలా మమేకమైపోతాము అని ఆ భగవంతుడి చింతన ఉన్నవాళ్ళు, ఆ జ్ఞాన చింతన ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఇంకా ఏ మంత్రము పనిచేయదు. వాళ్ళు ఏం చేస్తారు? జీవైతో బోరా హోయి. ఆ భగవంతుడు లేకుండా వాళ్ళు బతకలేరు. అంటే ఆత్మ సాక్షాత్కారం. ఈ ఆత్మ సాక్షాత్కారం లేకుండా వాళ్ళు బతకలేరు. ఒకవేళ బతికినా కూడా ఆ పిచ్చిలోనే ఉంటారు. ఏ పిచ్చిలో? వాస్తవం తెలుసుకోవాలి, నేను సత్యం తెలుసుకోవాలి. సత్యం దేని స్వరూపం? భగవత్ స్వరూపం. అటువంటి భగవంతుడు నాలో ఎక్కడున్నాడు అనేది తెలుసుకోవాలి. ఇందాక కస్తూరి కొండల బసైలో కూడా చెప్పుకున్నాం కదా, మనిషి కూడా అలాగే తనలో భగవంతుడిని తెలుసుకోకుండా అన్ని చోట్ల వెతుకుతున్నాడని చెప్పే కదా. అస్సలు వెతకాల్సింది ఎక్కడ? మనలో వెతకాలి. మనలో ఆ సత్యం మన ప్రవర్తనలో కానీ, మన మాటలో కానీ, మన జీవన విధానంలో కానీ ఆ సత్యం వెతికేవాడు ఎప్పుడు కూడా దాన్ని దాటిపోడు. సత్యం భగవంతుడు కదా. అందుకని మనం భగవత్ స్వరూపులో కాబట్టి మన దైవత్వాన్ని నిలబెట్టుకోవాలి. అంటే మరి ఈ అజ్ఞానాన్ని తొలగించుకొని ఎప్పటికప్పుడు సత్యం ఏంటి అని అన్వేషించి దానితోనే మనం సత్సాంగత్యం చేయాలి మన జీవితం. అప్పుడు బౌరా అంటే ఏంటి? పిచ్చి. ఎప్పుడైతే వాస్తవం తెలుసుకోలేమో అప్పుడు అదంతా భ్రమే. వాస్తవం లేనిదంతా ఏంటి? భ్రమే. ఆ భ్రమ నుంచి మనం బయటికి రావాలి. 6వ దోహలో ఏం చెప్తున్నారో కబీర్ దాస్ చూద్దామా. निंदक नेडा राखिए आंगन कुटी बढ़ाए बिन साबन पानी बिना निर्मल करे सुभाए. వా ఏం చెప్పారో చూసారా? నిందక్ నేడా రాఖీ ఆంగణి కుటి బధాయి. నిందక్ అంటే ఎవరరా? హమారే నిందా కర్నే వాలా అంటే మనల్ని విమర్శించే వాళ్ళని దగ్గరగా ఉంచుకోమంటున్నారు. మనం ఏం చేస్తుంటాము? మనల్ని నిందించే వాళ్ళు, మనల్ని విమర్శించే వాళ్ళు ఉంటే అక్కడి నుంచి పారిపోతాం. ఎందుకు వచ్చింది వీళ్ళతో పడలేము,
అని చెప్పేసి ఆ దుర్భాషలు కానీ, ఆ నిందలు కానీ, ఆ విమర్శలు కానీ మనం వినిపించుకోలేం, అసలు సహించుకోలేం, యువతలకు వచ్చేసేస్తాం. కానీ ఇక్కడ కబీర్ దాస్ గారు ఏం చెప్తున్నారు చూసారా, మనల్ని విమర్శించే వాళ్ళని ఎప్పుడు మనకి దగ్గరలో అట్టు పెట్టుకోమంటున్నారు. ఎంత అంటే వాళ్ళకి కుండల్లో ఇల్లు కట్టుకోవాలి, ఇక్కడ ఇల్లు కట్టి పక్కన ఉంచమని చెప్పినట్టుగా భావించుకోకండి. ఎప్పుడు కూడా ఏ పని చేసినా ఎటువంటి దుర్విమర్శ ఎదుర్కోవాల్సి వస్తుందో అనే బెరుకు మనలో ఉంటుంది. ఆ బెరుకు ఒక్కటే ఉంటే చాలదు, పిరికి వాళ్ళు అయితే దానికి దూరంగా వెళ్ళిపోతారు. కానీ మనం ఎవరో జ్ఞానంతో ఉన్నవాళ్ళం కాబట్టి ఎదుటివాడి విమర్శ ఏం చేస్తుంది, మనలో ఉన్న తప్పుల్ని కడిగేస్తుంది. మనం ఇంకా కూడా మెరుగుపడటానికి ఆ విమర్శ బాగా ఉపయోగపడుతుంది. మరి అటువంటి వాళ్ళని గుర్తుంచుకోవాలో వద్దా, మనం మనసులో పెట్టుకోవాలి, వాళ్ళకి దండం పెట్టుకోవాలి, హృదయంలోనే వాళ్ళకి నివాసం ఇవ్వాలి మనం. అంతేగాని చిచి వీడు నన్ను ఏదో అంటున్నాడు, వీడు నాకు అక్కర్లేదు, వీడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఇలాంటి వాళ్ళు ఎందుకున్నారో నాతో అనుకోకూడదు. ఎందుకట, బిన్ సాబన్ పానీ బినా నిర్మల్ కరే సుబాయి. సబ్బు నీళ్లు లేకుండా మన మురికి ఎక్కడికి పోతుంది, ఎలా పోతుంది? ఈ సబ్బు నీళ్లు ఏంటి మన ప్రవర్తనకి? ఎదుటివాడి విమర్శే. కాబట్టి ఎప్పుడు కూడా మనల్ని నిందించే వాళ్ళని చీదరించుకోవద్దు, వాళ్ళకి దూరంగా పారిపోవాలని చూడొద్దు. నింద కదా వాడేస్తుంది, అందులో ఎంత మటుకు నిజం ఉందో చూసి పొరపాటు ఏమన్నా ఉంటే కూడా మనల్ని మనం సరిదిద్దుకోవాలి. ఇప్పుడు చెప్పండి, అలాంటి వాళ్ళు మనకి జీవితానికి దొరికిన వరాలు లాంటి వాళ్ళు, వాళ్ళ వల్లే మనం సక్రమంగా తయారవుతాము. ఓకేనా? ఠీక్ హై. ఇప్పుడు और एक दोहा, पोथी पढ़ी पढ़ी जग मुआ पंडित भया न कोई, एक अशीर पीब का पढ़े सु पंडित होई. పోచి పడి పడి జగమువా. ఉన్నంతకాలం గ్రంథాలు చదివి చదివి ఉన్నప్పటికీ పండిత్ భయానకోయి, ఎవ్వడు పండితులు అనిపించుకోడు. ఇదేంటి, కష్టపడి చదువుకున్నవాడు, జ్ఞానం సంపాదించినవాడు పండితుడు అవ్వకపోవటం ఏంటారా? ఎందుకు అవ్వరో చెప్తున్నారు. ఎవరిక్కడ చెప్పింది? కబీర్ దాస్ గారు కదా. మరి ఏమని చెప్తున్నారు తెలుసా, దానికి కనెక్టెడ్ లైన్, ఏకై ఆశీర్ పీవుక పడైసు పండితోయి. అన్ని పుస్తకాలు చదివినా రాని జ్ఞానం ఏం చదివితే వస్తుందో తెలుసా? ప్రేమ అనే 2 అక్షరాలు. ఏ ప్రేమ? భగవత్ ప్రేమ. మన పట్ల భగవంతుడు చూపిస్తున్న కరుణ, ప్రేమ, జాలి. దీన్ని ఎవడైతే అర్థం చేసుకుంటాడో వాడు నిజమైన పండితుడు అవుతాడు. ఎందుకో చెప్పమంటారా? చూడండి, మనందరం ఏం చేస్తుంటాం, దేవుడి దగ్గరికి వెళ్ళి, ఎప్పుడైనా గుడికి వెళ్ళి, లేకపోతే ఇంట్లో అయినా సరే దేవుడిని ప్రార్థిస్తున్నా ప్రేయర్లో అయినా మనం ఏం చెప్పుకుంటాం, భగవంతుడా నన్ను క్షమించు, భగవంతుడా నన్ను క్షమించు, నా తప్పులన్నీ మన్నించు అని అడుగుతుంటాం. అవునా? మరి మనమేం చేస్తాం? ఎవరైనా ఎదురుగా తప్పు చేసినా, మనకి తప్పు చేస్తున్నారు అనిపించింది, నేను నిన్ను క్షమించను, వాడిని నేను క్షమించేదేంటి, ఇట్లా అంటూ ఉంటారు కదా. క్షమ ఎప్పుడొస్తుంది? ప్రేమ ఉన్నప్పుడు క్షమాగుణం పెరుగుతుంది. నిజంగా చెప్పండి, ఎన్ని తప్పులు చేస్తాం. పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునేలోగా మన స్వార్థం కోసం మనం ఎన్నో పొరపాట్లు చేస్తాం. మన మాట నెగ్గటం కోసం కానీ, మన పని పూర్తి అవ్వటం కోసం కానీ ఎన్ని పొరపాట్లు చేస్తాం మనం. కానీ భగవంతుడు అవేమి గుర్తుపెట్టుకోకుండా, అవేమి పట్టించుకోకుండా, వీళ్ళు నేను సృష్టించిన వాళ్ళు, వీళ్ళ జీవితం సక్రమంగా ఉండాలి, వీళ్ళు ఎప్పటికైనా సరే బాగుపడాలి అనే ప్రేమ మన మీద చూపించబట్టే కదా మన జీవితం ఇంత సాఫీగా సాగిపోతుంది. ఎంత కష్టపడ్డ వాడికైనా సరే ఒక స్వాంతన ఎప్పుడప్పుడు ఉంటుంది. మరి చూడండి, ఇదంతా ఎలా సాధ్యమైంది? భగవత్ ప్రేమ వల్ల సాధ్యమైంది. అందుకనే మనం ఎన్ని చదువులు చదువుకున్నా ఆ భగవత్ ప్రేమ అనే 2 అక్షరాలు మనం నేర్చుకోకపోతే
ఆ భగవంతుడు మన పట్ల చూపించిన కనికరం మనం అన్ని ప్రాణుల మీద చూపించకపోతే వ్యర్థం, మన చదువే వ్యర్థం. కానీ ఎప్పుడైతే అసలైన ప్రేమని, అసలైన దైవత్వాన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు చదువు లేకపోయినా గొప్ప పండితులు అవుతాం. చూడండి, మరి కబీర్ దాస్ గారు మరి ఏం చదువుకున్నారు? మరి ఇన్ని సాకీలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? ముందే చెప్పుకున్నాం, అపారమైన జ్ఞాన సంపద. ఆయన దేశాటన చేసి మరి రకరకాల ప్లేసుల్లో తిరిగి అనుభవంతో సంపాదించుకున్నారు. అది అట్లా. అందుకని ప్రతి దాంట్లోనూ ఆ జ్ఞానం వెనుక ప్రేమ నిబిడీకృతమై ఉండాలి. లేకపోతే మనం ఎంత చదివినా కూడా అది వృధానే. ఈ ప్రేమ అనే 2 అక్షరాలు మీరు ఈ భౌతికమైనవి, శారీరక పరమైనవిగా తీసుకోవద్దు. ఓకేనా? ఇప్పుడు ఆఠా దోహా చూడండి. हम घर जालिया अपना लिया मुरादा हाथी, अब घर जालो सास का चले हमारे साथी. ఈ దోహాలు ఏం చెప్తున్నారు చూడండి. చూసారా, రెండు లైన్లే ఉంటున్నాయి ఈ దోహాల్లో, కానీ 2 లైన్లు 4 పాటలుగా ఉంటున్నాయి. కానీ ఎంత అర్థం ఉందరా, అనంతమైన అర్థం ఉంది. మరి ఈ దోహాలో ఏ గొప్ప అర్థం చెప్పారో మన కబీర్ దాస్ని చూద్దాం. హమఘర్ జాల్యా ఆపణ, ఇదేంటి? ఈయనట తన ఇల్లు తగలబెట్టుకున్నారట. లియా మురాడా హాథీ, ఎలా తగలబెట్టుకున్నారట? చేతిలో కాగడా పెట్టి మరి ఇల్లు తగలబెట్టుకున్నారట. అబఘర్ జాలో తాసుక, ఇప్పుడు వాడి ఇల్లుని తగలపెట్టుకుంటున్నాడు. జైచలై హమారే సాథి, వాడు నాతో నడిచి వస్తున్నవాడు. ఇక్కడ ఇల్లు తగలపెట్టడం అంటే ఏంటి? ఇల్లు అంటే ఏంటి? మనం ఆశ్రయం ఉండే చోటు కదా, మనం తలదాచుకునే చోటు. అజ్ఞానం అనే భ్రాంతిలో ఉన్నాము అని చెప్పేసి ఇంతకు ముందు దోహాల్లో చెప్పుకుంటూ వచ్చారు. దాని కంటిన్యూషన్ ఇక్కడ కబీర్ గారు ఏం చెప్తున్నారంటే, తన అజ్ఞానం మాయని జ్ఞానం అనే కాగడాతో కాల్చుకున్నారట. కాల్చుకున్నప్పుడు ఏమవుతుంది? భ్రమలన్నీ తొలగిపోతాయి. ఎక్కడైతే అజ్ఞానం ఉంటుంది అక్కడ భ్రమ ఉంటుంది. భ్రమ అంటేనే అజ్ఞానం, మరి వెలుతురంటే జ్ఞానం. ఎప్పుడైతే జ్ఞానం అనే వెలుతురుతో అజ్ఞానం అనే ఇంటిని తగలబెడతామో అప్పుడు ఏమవుతుంది? అంత వెలుగే, ఇక చీకటి ఉండదు. మరి అలాంటి జ్ఞాని కబీర్ దాస్ గారు. ఇలాంటి ఈ కబీర్ దాస్ గారి పందాలో నడిచేవాళ్ళు, వీరి వెంట ఉన్న శిష్యులు, వీళ్ళు కూడా ఏం చేస్తారు? జ్ఞానం అనే కాగడాతో అజ్ఞానం అనే ఇంటిని తగలబెట్టుకుని వీరి తోడుగా వెళ్ళిపోతారు. చూసారా, గురువు వెనుక శిష్యుడు గురువు చూపించే జ్ఞాన మార్గంలో తన అజ్ఞానాన్ని తొలగించుకుని ముందుకు వెళ్ళి మరి గొప్ప మార్గాన్ని ఎంచుకుని చాలా గొప్ప స్థాయికి చేరుకుంటారు. చూడండి, చిన్న చిన్న దోహాల్లోనే ఎంత గొప్ప గొప్ప అర్థం మరి వీరు మనకు తెలియజేశారో చూసారా. ఇది కబీర్ గ్రంథావళి నుంచి బాబు శ్యామ్ సుందర్ దాస్ గారు సంకలనం చేశారు. మరి నెక్స్ట్ క్లాస్లో మీకు ఈ ప్రతి పద్యానికి అర్థము మరి తాత్పర్యము అన్నీ కూడా నోట్స్ చెప్పబడుతుంది. ఠీక్ హై.